లక్ష్మక్క మాట్లాడినట్టే మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈరోజు మీ అందరి ముందు మీ అది రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయి ఈ మూవీ ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణువుడుగులన్న, మీరు రావాలి. ఎందుకంటే మీరు మట్టి గాయకులు. ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్కి మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్ మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే, ఈ సింగర్, నేను కూడా ఒక సింగర్గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తూ ఉంది నాకు. అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటుంది, కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది, ఇంత మంచి సాంగ్ నాకు నేను పాడలేకపోయినా ఏంది, నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణువుడుగులన్న, అదే మాదిరిగా వేణువుడుగులన్న కూడా ఆనాడు విరాట పర్వం సినిమా నుంచి నేను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలన్నప్పుడు మనస్ఫూర్తిగా వచ్చానా. ఏది ఏమైనప్పటికీ టీం వర్క్, వీళ్ళ పేర్లు, బోస్ గారు తమ్ముడు కూడా చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత మన డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నానా, ఆ కథ ఆ లైన్ వినే అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుందని. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు, అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే ఈ హీరో హీరోయిన్ ఇప్పుడు రాజు కానీ రాంబాయి కానీ వీళ్ళు ఏదో పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కోటల్లో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులల్లో పుట్టిన ఆ బజార్లో ఈ పక్క వీధిలో రాజు రాంబాయి బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రులు పిల్లోడికి సెటిల్ కాకపోతే